శాసన మండలిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. ప్లీజ్ అధ్యక్ష, మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే మహోన్నతమైన సూత్రాన్ని మన జనజీవన జీవి విధానానికి మార్గదర్శనం. తల్లిదండ్రుల దేవతలకు సమానమని భావించే అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్ ప్లీజ్. తాత మధు గారు, శంపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. మీ ప్రొటెస్ట్ ఏదైనా ఉంటే మీ మరియు భద్రతతో జీవించాలనే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం అధ్యక్ష. తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ సౌకర్యాల కోసం పక్కన పెట్టి పిల్లల విద్య అభివృద్ధి మరియు భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారు. పిల్లలు ఎదిగి ఉన్నంత స్థానాలకు చేరుకున్న తర్వాత కూడా తల్లిదండ్రుల ఆశ ఒక్కటే, తన పిల్లల ప్రేమ, ఆదరణ, గౌరవం మరియు పోషణ. అధ్యక్ష, సామాజిక పరిస్థితుల్లో సందర్భాల్లో వృద్ధ తల్లిదండ్రుల కూర్చోండి మరియు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గపోవడం, జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన కొంతమంది వృద్ధ తల్లిదండ్రులకు తగిన సంరక్షణ లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం మనందరికీ కలిసివేస్తుంది. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కనిపించినప్పుడు మన మనసు కలత చెందక మారదు. తమ పిల్లల కోసం జీవితాంతాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రుల చివరి దశలో ఇబ్బందులు పడడం మన సమాజానికి తగిన విషయం కాదు. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోన ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హామీ ఇస్తుంది. అధ్యక్ష, 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 32.68 లక్షలు. ఇది మొత్తం జనాభాలో 9.27% ఉంది. ప్రస్తుతం 2026 నాటి వృద్ధుల సంఖ్య సుమారు 45 లక్షలు చేరుకున్నట్టు అంచనా. ఇందులో చాలామంది వృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురై వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.